ప్రియమైన రాశిచక్రం కుటుంబ సభ్యులారా, అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవం గల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు. తులారాశివారికి, ముఖ్యంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యేవారు వినబోయే ఈ శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే శక్తి కలిగి ఉన్నాయి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన పని చెయ్యండి. కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. ఎందుకంటే ఈ మంత్రం మీ మార్గంలో ఉన్న అడ్డంకులను కరిగించే శక్తి కలిగి ఉంది. ఇప్పుడు వీడియోను లైక్, థమ్సప్ చెయ్యండి. మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ సందేశం ఎవరికైనా అవసరమనిపిస్తే షేర్ చెయ్యండి. శుభం పంచుకున్న కొద్దీ పెరుగుతుంది. మరింకా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే చెయ్యండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన సూచనలు ముందుగానే మీకు చేరాలి. ఇప్పుడు స్క్రీన్ వదలకండి. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు వినబోయే 5 శుభవార్తల్లో కనీసం ఒకటి ఖచ్చితంగా మీ జీవితంలో నిజమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? తులారాశి శుభ సంకేతాలు ఇప్పుడే మొదలు. జై శివశంకర! తులారాశివారికి గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్న మనసులో తిరుగుతోంది. నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఎందుకు ఏ పని ముందుకు సాగడం లేదు? అప్లికేషన్లు పెట్టారు, ఫైల్సు తిరిగాయి, మనుషుల్ని కలిశారు, దేవుణ్ణి నమ్మారు, కానీ ఫలితం మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఈ పరిస్థితికి జాన్యువరి 11 ఆదివారం ఒక స్పష్టమైన మలుపు. ఈ రోజునుంచి తులారాశివారి జీవితంలో స్టాగ్నేషన్ బ్రేక్ అవుతుంది. ప్రత్యేకంగా ఆఫీసు పనులు, ప్రభుత్వ కార్యాలయాల పనులు, లీగల్ ఫైల్స్, బ్యాంక్ లోన్లు, సర్టిఫికెట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇవన్నీ ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతాయి. మీరు ఊహించని చోట నుంచి, ఊహించని వ్యక్తి ద్వారా ఒక సమాచారం వస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా అకస్మాత్తుగా ఎవరో మీకు సహాయం చేయడం కావచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేమిటంటే, ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశివారు ఈ మార్పును మరింత స్పష్టంగా అనుభవిస్తారు. మీరు గతంలో పెట్టిన శ్రమకు ఫలితం రావడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు ఎందుకిలా జరుగుతోంది అని ఆశ్చర్యపోతారు. నిజానికి ఇప్పుడే జరగాలి కాబట్టే ఇప్పుడే జరుగుతోంది. ఇప్పటివరకు మీ పనులు ఎందుకాగిపోయాయంటే మీకు అనుకూలమైన సమయం రాలేదు. కానీ జాన్యువరి 11 నుంచి ఆ సమయం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఒక పని కదిలితే దాని వెనకే మిగతా పనులు కూడా లైన్లో పడతాయి. ఇది తులారాశివారికి చైన్ రియాక్షన్ లాంటి శుభఫలితం. ఈ సమయంలో ఒక చిన్న సూచన: మీరు ఆలస్యం చేసిన పనులను మళ్లీ ఓసారి రీవిజిట్ చేయండి. పాత ఫైల్స్ తెరవండి, పాత కాంటాక్ట్స్కి కాల్ చెయ్యండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని తీసుకొచ్చే శక్తి కలిగి ఉంటుంది. తులారాశివారు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. డబ్బు చేతిలో నిలవడం లేదు, ఎంత వచ్చినా ఖర్చులకే సరిపోతోంది. ఈ మాట మీరు మీ మనస్సులో ఎన్నిసార్లు అనుకున్నారో మీకే తెలుసు. కానీ జనవరి 12 సోమవారం నుంచి ఈ ఆలోచన మారుతుంది. ఈరోజు తులారాశివారి జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ మనీ యోగం ప్రారంభమవుతుంది. అంటే మీరు ఊహించని దారిలో డబ్బు రావడం. ఇది ఎలా ఉండొచ్చు అంటే, పాత బాకీలు ఒక్కసారిగా చేతికి రావచ్చు, లేదంటే మీరు మర్చిపోయిన ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభం రావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం అందవచ్చు. కొంతమందికి ఆఫీస్లో ఇన్సెంటివ్, బోనస్ లేదా ఎక్స్ట్రా పేమెంట్ రూపంలో డబ్బు వస్తుంది. ప్రత్యేకంగా ఎం అక్షరం ప్రభావం ఉన్న తులారాశివారు ఈ డబ్బు విషయాన్ని చాలా స్పష్టంగా అనుభవిస్తారు. మీరు అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తం రావచ్చు. అది మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. ఇంకా నేను భయపడాల్సిన అవసరం లేదు అనే భావన. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చే డబ్బు కేవలం ఖర్చు పెట్టడానికి కాదు, మీ జీవితంలో స్టెబిలిటీ తీసుకురావడానికి వస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన డబ్బును వృధా ఖర్చులకు కాకుండా ఏదైనా ఉపయోగకరమైన పనికి వాడితే మళ్లీ ధన ప్రవాహం కొనసాగుతుంది. గమనించండి,
ఈ సమయంలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు రాబోయే నెలలపై ప్రభావం చూపుతాయి, కాబట్టి తొందరపాటు నిర్ణయాలు కాకుండా శాంతిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. డబ్బు వచ్చినా సంతోషమే, కానీ గౌరవం, గుర్తింపు వచ్చినప్పుడు మనస్సు ఇంకోలా ఆనందపడుతుంది. తులారాశివారికి ఈ 3 రోజులలో అదే జరగబోతోంది. మీరు ఇప్పటివరకు చేసిన శ్రమను చాలామంది పట్టించుకోలేదు. మీరు మౌనంగా పనిచేస్తూ వచ్చారు. అవసరమైనప్పుడు మాట్లాడారు, లేనప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ సహనమే ఇప్పుడు మీకు ప్లస్ అవుతుంది. జనవరి 11 నుంచి 14 మధ్యలో మీ పని గురించి, మీ మాట గురించి, మీ నిర్ణయాల గురించి ఇతరులు మాట్లాడటం మొదలుపెడతారు. ఆఫీసులో ఉన్నవారికి అధికారుల నుంచి ప్రశంసలు, వ్యాపారంలో ఉన్నవారికి కస్టమర్ల నమ్మకం, సమాజంలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది. ప్రత్యేకంగా ఎం అక్షర ప్రభావం ఉన్న తులారాశివారు ఒక కీలక బాధ్యత లేదంటే అవకాశం అందుకునే సూచనలు ఉన్నాయి. ఇది ప్రమోషన్ కావచ్చు, లేదంటే ఒక లీడర్షిప్ రోల్ కావచ్చు, లేదంటే మీ మాటకు విలువ పెరగడం కావచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఈ గౌరవం ఒక్కరోజులో రాలేదు. ఇది మీ గత సహనం, నిజాయితీ, నిబద్ధత ఫలితం. కాబట్టి ఈ సమయంలో అహంకారం కాకుండా వినయం చూపిస్తే ఈ పేరు ఇంకా ఎక్కువ కాలం నిలుస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి మీరు బాగా చేస్తున్నారు అనే మాట వినే అవకాశం ఉంది. ఆ మాట మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అదే ఉత్సాహం మీ భవిష్యత్తును మరో స్థాయికి తీసుకెళ్తుంది. తులారాశివారు గత కొంతకాలంగా ఇంటి విషయాల్లో ఒక భారాన్ని మోస్తున్నారు. బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆగని ఆలోచన అనే భావన మీ మనసులో నడుస్తూనే ఉంది. కుటుంబ సభ్యుల మధ్య మాటల దూరం, లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం ఆలస్యం కావడం, లేదా శుభకార్యం జరుగుతుందా లేదా అన్న అనిశ్చితి, ఇవి అన్నీ మీలో లోపల మౌనంగా బాధను పెంచాయి. కాని జనవరి 13 మంగళవారం నుంచి ఈ పరిస్థితి మారుతుంది. ఈరోజు తులారాశివారి ఇంట్లోకి శుభవార్త రూపంలో ఒక వెలుగు ప్రవేశిస్తుంది. ఇది పెళ్లి సంబంధం కావచ్చు, లేదా నిశ్చితార్థం గురించి చర్చ మొదలవడం కావచ్చు, లేదా పిల్లల చదువు, ఉద్యోగం, సెటిల్మెంట్కు సంబంధించిన మంచి సమాచారం కావచ్చు. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశివారు ఈ కుటుంబ శుభవార్తకు కేంద్రబిందువుగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాన్ని కుటుంబం గౌరవిస్తుంది. ఇప్పటివరకు మీ మాట వినలివాళ్లే ఇప్పుడు మీ సలహా అడిగే స్థితికి వస్తారు. ఈ సమయంలో గమనించాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం ఒక శుభకార్యం మాత్రమే కాదు. ఇది ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న మౌన ఉద్రిక్తత కరిగిపోతుంది. నవ్వులు, మాటలు, కలయికలు పెరుగుతాయి. ఇంట్లోకి అడుగుపెట్టగానే మీకొక ప్రశాంతత అనిపిస్తుంది. ఇది దేవుడిచ్చిన అవకాశం. ఈ సమయంలో మీరు సహనం, ఓర్పు చూపిస్తే ఈ శుభఫలితం మరింత బలపడుతుంది. తులారాశివారి బలహీనత బయట కాదు, లోపలే ఉంటుంది. ఎంత బలంగా కనిపించినా మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు, ఎన్నో ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. రేపేమవుతుంది? నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది? ఈ ప్రశ్నలే మీ నిద్రను దూరం చేశాయి. చుట్టూ ఉన్నవాళ్లు గమనించకపోయినా మీ లోపలి యుద్ధం మీకే తెలుసు. కాని జనవరి 14 బుధవారం నాటికి ఈ మానసిక ఒత్తిడిలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఇది ఒక్కసారిగా అన్నీ సరిచేయడం కాదు, కాని మనసుకు ఊరట కలిగించే సంకేతం. మీకొక క్లారిటీ వస్తుంది. ఇది నా చేతిలో లేదు, ఇది కాలం చేతిలో ఉంది అనే అర్థం మీలో స్థిరపడుతుంది. అది మీకు శాంతినిస్తుంది. ప్రత్యేకంగా ఎం అక్షర ప్రభావం ఉన్న తులారాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. దేవాలయానికి వెళ్లాలనిపిస్తుంది, లేదా మంత్రజపం చేయాలనిపిస్తుంది, లేదా ఒంటరిగా కూర్చొని ఆలోచించాలనిపిస్తుంది. ఇది పారిపోవడం కాదు, ఇది మీ ఆత్మను రీఛార్జ్ చేసుకోవడం. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి లోతైన శ్వాస మీ లోపలి భారాన్ని తగ్గిస్తుంది. గమనించండి, మనసు శాంతిగా ఉన్నప్పుడు సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. అదే ఈ శుభవార్త యొక్క అసలైన అర్థం. తులారాశివారికి కెరీర్ అనేది కేవలం ఉద్యోగం కాదు, స్వాభిమానం. మీ పనిమీద మీకు గర్వం ఉంటుంది. కానీ గత కొంతకాలంగా ఆ గర్వం కాస్త తగ్గినట్టే అనిపించింది. ఎంత కష్టపడినా అదే స్థానం, అదే జీతం, అదే గుర్తింపు. ఇది మీలో లోపల అసంతృప్తిని పెంచింది. కానీ ఈ 4 రోజులు, ప్రత్యేకంగా జనవరి 11 నుంచి 14 మధ్య మీ కెరీర్ విషయంలో కొత్త సంకేతాలు కనిపిస్తాయి. ఇవి పెద్దగా కనిపించకపోయినా
భవిష్యత్తును మార్చే బీజాలు. ఒక కొత్త ప్రాజెక్ట్ రావచ్చు, లేదా మీ సీనియర్ మీపై నమ్మకం చూపవచ్చు, లేదా పాత కంపెనీ నుంచి కాల్ రావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక అవకాశం గురించి చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశివారు ఈ అవకాశాన్ని గుర్తించే శక్తి కలిగి ఉంటారు. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే నెలల్లో మీ స్థాయిని మార్చే దిశగా నడిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో భయపడి వెనక్కి తగ్గకూడదు. ఇది నా వల్ల కాదేమో అనే ఆలోచనను పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ అవకాశం మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి కాదు, మీ స్థాయిని పెంచడానికి వచ్చింది. మీరు నమ్మకంతో ఒక అడుగు వేస్తే కాలం మీకు మద్దతుగా నిలుస్తుంది. తులారాశి వ్యాపారస్తులు గత కొంతకాలంగా ఒకే మాట అంటున్నారు. శ్రమ ఉంది, కానీ లాభం లేదు. కస్టమర్లు వస్తున్నారు, పని జరుగుతోంది, కానీ చివరికి చేతిలో మిగిలేది మాత్రం తక్కువే. ఇది మీలో లోపల నిరుత్సాహాన్ని పెంచింది. కొంతమందికైతే ఈ వ్యాపారం కొనసాగించాలా లేక వదిలేయాలా అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ జనవరి 11 నుంచి 14 మధ్య ఈ ఆలోచన పూర్తిగా మారబోతోంది. తులారాశి వ్యాపార రంగంలో డెడ్ ఫేజ్ ముగిసి రివైవల్ స్టేజ్ ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా భారీ లాభాలు కాదు, కానీ నిలకడైన ఆదాయానికి మొదటి సంకేతం. ప్రత్యేకంగా ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, ఆన్లైన్ బిజినెస్, బ్యూటీ, ఫ్యాషన్, డిజైన్, ఫుడ్ సంబంధిత రంగాల్లో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు రావడం, పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశి వ్యాపారస్థులు ఈ సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మొదట భయంగా అనిపించినా అదే భవిష్యత్తులో మీ వ్యాపారానికి బేస్గా మారుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన: ఈ సమయంలో అతివేగంగా లాభం కోసం పరుగెట్టకండి. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్యం వద్దు. ఎందుకంటే ఈ కాలం నెమ్మదిగా కానీ బలంగా ఎదగడానికి వచ్చింది. మీ వ్యాపారం మీద మళ్లీ మీకు నమ్మకం వస్తుంది. అదే అసలైన లాభం. తులారాశి ఉద్యోగస్తుల మనసులో ఇటీవల ఒక మౌనమైన అసంతృప్తి ఉంది. జీతం సరిపోవడం లేదు, పనికి గుర్తింపు రావడం లేదు, ఎంత కష్టపడినా అదే స్థాయిలోనే ఉన్నామనే భావన. ఈ భావనను మీరు బయటకు చెప్పరు, కానీ లోపల మాత్రం ప్రతిరోజూ అదే ప్రశ్న: నేను ఇంకా మెరుగైన చోట ఉండకూడదా అనే ప్రశ్నకు జనవరి 11 నుంచి 14 మధ్య కాలం ఒక సమాధానం ఇవ్వబోతోంది. ఇది డైరెక్ట్ జాబ్ లెటర్ కావచ్చు, లేదా ఇంటర్వ్యూ కాల్ కావచ్చు, లేదా ఎవరో మీకొక మంచి అవకాశం గురించి చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశివారు ఈ అవకాశాన్ని గుర్తించే శక్తి కలిగి ఉంటారు. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే నెలల్లో మీ స్థాయిని మార్చే దిశగా నడిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో భయపడి వెనక్కి తగ్గకూడదు. ఇది నా వల్ల కాదేమో అనే ఆలోచనను పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ అవకాశం మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి కాదు, మీ స్థాయిని పెంచడానికి వచ్చింది. మీరు నమ్మకంతో ఒక అడుగు వేస్తే కాలం మీకు మద్దతుగా నిలుస్తుంది. తులారాశివారికి ప్రేమ అంటే చాలా లోతైన భావన. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కాని అదే ప్రేమలో ఎక్కువగా ఆలోచించడం మీకు కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తులారాశివారికి అపార్థాలు, దూరాలు, మాటల తక్కువతనం కనిపించింది. కొంతమందికి ఈ రిలేషన్ కొనసాగుతుందా అనే భయం కూడా వచ్చింది. కాని ఈ రోజులు ఆ భయాన్ని కరిగించడానికి వచ్చాయి. జనవరి 11 నుంచి 14 మధ్య మీ ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది. మీరు మాట్లాడాల్సిన మాట చివరకు మాట్లాడతారు, వినాల్సిన మాట చివరకు వింటారు. అది మొదట కాస్త భావోద్వేగంగా ఉన్నా చివరికి మాత్రం సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. వివాహితుల విషయంలో భార్యాభర్తల మధ్య అనవసరమైన దూరం తగ్గుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశివారు ఈ సమయంలో ప్రేమ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తు సంబంధాన్ని స్థిరంగా మారుస్తుంది. ఇక్కడొక చిన్న సలహా: ఈ సమయంలో అహంకారాన్ని కాదు, అభిమానం చూపించండి. అదే మీ ప్రేమకు బలమైన పునాది అవుతుంది. తులారాశివారు ఆరోగ్యం గురించి పెద్దగా మాట్లాడరు, కాని లోపల మాత్రం చిన్న చిన్న సమస్యలు పెద్ద భారంలా అనిపిస్తున్నాయి. తలనొప్పి,
నిద్రలేమి, కడుపు సమస్యలు, అలసట లేదా ఎప్పుడూ ఏదో ఒక బరువుగా అనిపించడం ఇవి మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేశాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అంత పెద్ద సమస్య లేదు అని చెప్పేవారు. కాని మీకు మాత్రం తెలుసు, మీ శరీరం మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. జనవరి 11 నుంచి 14 మధ్య ఈ పరిస్థితిలో మెల్లగా మార్పు మొదలవుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు, కానీ శరీరం మళ్లీ తన రిథంలోకి రావడం మొదలవుతుంది. నిద్ర సరిగ్గా పడుతుంది. ఉదయాన్నే లేవగానే మునుపటిలా బరువుగా కాకుండా కొంచెం తేలికగా అనిపిస్తుంది. తినే ఆహారం మీకు ఎనర్జీ ఇస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిన కొద్దీ శరీరం కూడా స్పందిస్తుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరున్న తులారాశివారు ఈ ఆరోగ్య మార్పును స్పష్టంగా గమనిస్తారు. మీరు చేసిన చిన్న మార్పు, ఉదయాన్నే నడక, నీరు ఎక్కువ తాగడం లేక ఆలస్యంగా తినడం మానడం, ఇవన్నీ ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలిస్తాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇప్పుడిచ్చే కేర్ రాబోయే నెలల ఆరోగ్యానికి పునాది అవుతుంది. తులారాశివారికి ఈ సమయంలో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా దేవుడి గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి. ఏదో ఒక దేవాలయానికి వెళ్లాలనిపించడం లేదా ఒక మంత్రం వినగానే మనసు నిలకడగా మారడం, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో ఆధ్యాత్మిక దశ ప్రారంభమవుతున్న సంకేతం. జనవరి 12 లేదా 13 తేదీలలో తులారాశివారికి దేవాలయ దర్శన యోగం బలంగా కనిపిస్తుంది. అది పెద్ద దేవాలయం కావచ్చు లేదా మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న గుడి కావచ్చు. కానీ మీరు అడుగుపెట్టిన క్షణమే మనసులో ఏదో ఒక భారం తగ్గిపోతుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశివారు ఈ సమయంలో శివ, విష్ణు లేదా అమ్మవారి పట్ల బలమైన ఆకర్షణను అనుభవిస్తారు. మీరు ఎక్కువగా ప్రార్థించకపోయినా ఆ రోజు మాత్రం మనసు మొత్తం దేవుడిపైనే నిలుస్తుంది. ఈ దర్శనం మీరు అడిగిన కోరికను వెంటనే తీర్చడానికి కాదు, మీకు కావాల్సిన శక్తిని ఇవ్వడానికి. ఆ శక్తితోనే మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు స్వయంగా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఇక్కడొక చిన్న సూచన, ఈ సమయంలో దేవాలయంలో ఒక దీపం వెలిగించండి. ఎవరైనా అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చెయ్యండి. ఇది మీ పుణ్యఫలాన్ని పెంచుతుంది. తులారాశివారికి స్నేహం చాలా ముఖ్యమైనది. కాని కాలం గడిచే కొద్దీ బాధ్యతలు పెరిగాయి. పని, కుటుంబం, సమస్యలు ఇవన్నీ కలిసి స్నేహితులను దూరం చేశాయి. కొంతమంది స్నేహితులు ఇప్పటికీ మీ మనస్సులో ఉన్నారు. కాని మాట్లాడాలంటే ఏదో ఒక అహంకారం లేదా సమయం లేకపోవడం అడ్డుపడింది. జనవరి 11 నుంచి 14 మధ్య ఈ దూరం తగ్గుతుంది. పాత మిత్రుల నుంచి ఒక కాల్, ఒక మెసేజ్ లేదా అకస్మాత్తుగా కలుసుకోవడం జరగవచ్చు. ఆ కలయిక మీకు చిన్నపిల్లాడిలా నవ్వును తెస్తుంది, గతాన్ని గుర్తుచేస్తుంది, మీ మీద ఉన్న భారాన్ని కొద్దిసేపైనా మరిచిపోవడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు ఉన్న తులారాశివారు ఈ స్నేహితుల కలయిక ద్వారా ఒక మంచి సలహా లేదా ఉపయోగకరమైన సమాచారం పొందుతారు. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి స్నేహం మళ్లీ పాతదిలా ఉండకపోవచ్చు. కాని కనీసం ఒక స్నేహం మాత్రం మీ జీవితంలో మళ్లీ వెలుగు నింపుతుంది. తులారాశి విద్యార్థులు గత కొంతకాలంగా ఒక మౌన ఒత్తిడిలో ఉన్నారు. ఎంత చదివినా సరే, నేను సరైన విధంగా చదువుతున్నానా, ఇంత శ్రమకు ఫలితం వస్తుందా అనే అనుమానాలు మనసులో తిరుగుతూనే ఉన్నాయి. కొంతమందికి మార్కులు, ర్యాంకులు, సెలక్షన్లు ఆలస్యం కావడం మరింత భయాన్ని పెంచింది. కాని జనవరి 11 నుంచి 14 మధ్య ఈ భయం మెల్లగా తగ్గడం మొదలవుతుంది. ఇది ఒక్కరోజులో పెద్ద ఫలితం రావడం కాదు, కాని మీ ప్రయత్నం సరైన దిశలో ఉందనే సంకేతం. మీరు చదివిన విషయం గుర్తుండడం, ఎగ్జామ్ పేపర్ చూసినప్పుడు గందరగోళం తగ్గడం, క్లాస్లో టీచర్ చెప్పింది స్పష్టంగా అర్థం కావడం, ఇవన్నీ మీరు గమనిస్తారు. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు ఉన్న తులారాశి విద్యార్థులు ఈ సమయంలో ఒక మానసిక బలాన్ని పొందుతారు. ఇప్పటివరకు నేను చెయ్యలేను అని అనుకున్న పని ఇప్పుడు చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది. అదే ధైర్యం రాబోయే పరీక్షల్లో మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు ఇతరులతో పోల్చుకోకండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీరు మీ పద్ధతిలో ముందుకు వెళితే కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ దశ మీ జీవితంలో విద్యాపరంగా స్థిరత్వానికి పునాది. తులారాశివారికి ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు, భద్రత, ప్రశాంతత, గుర్తింపు. గత కొంతకాలంగా ఇంటి విషయంలో ఒక అసంతృప్తి ఉంది. ఇల్లు చిన్నగా అనిపించవచ్చు, లేదా పరిసరాలు నచ్చకపోవచ్చు, లేదా మారాలి అనుకున్నా ఏదో ఒక అడ్డంకి ఆగిపోతూ వచ్చింది. కాని ఈ రోజులు ఆ ఆలోచనలకు స్పష్టత తీసుకువస్తాయి. జనవరి 11 నుంచి 14 మధ్య ఇల్లు మార్పు గురించి సీరియస్గా ఆలోచించడం మొదలవుతుంది. కొంతమందికి కొత్త ఇంటి అవకాశం, కొంతమందికి అద్దె ఇల్లు మార్పు, మరికొందరికి ఇంటి రిపేర్ లేదా విస్తరణ. ఏదో ఒక రూపంలో ఈ మార్పు మొదలవుతుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు ఉన్న తులారాశివారు ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మొదట పెద్దదిగా అనిపించినా కొద్ది రోజుల్లోనే మనసుకు ప్రశాంతత ఇచ్చే నిర్ణయంగా మారుతుంది. అలాగే వాహనయోగం కూడా బలంగా కనిపిస్తోంది. కొత్త వాహనం కొనుగోలు చేయడం, లేదా పాత వాహనం అమ్మి కొత్తది తీసుకోవడం, లేదా వాహనానికి సంబంధించిన శుభకార్యం జరగడం, ఇవన్నీ ఈ సమయంలో సాధ్యమవుతాయి. ఈ మార్పులు మీ జీవితంలో స్థిరత్వం పెరగడానికి సంకేతాలు. మీరు ఒక స్థాయి నుంచి మరో స్థాయికి అడుగు పెడుతున్నారన్న అర్థం. తులారాశివారికి న్యాయ సంబంధిత సమస్యలు మానసికంగా చాలా భారంగా ఉంటాయి. బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది అనే ప్రశ్న ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. కోర్టు కేసులు, భూమి వివాదాలు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లేదా ఆఫీస్లో లీగల్ ఇష్యూస్, ఇవి అన్నీ మీ శాంతిని దూరం చేశాయి. కొంతమందికి తీర్పు ఆలస్యం కావడం మరింత నిరాశను కలిగించింది. కానీ జనవరి 11 నుంచి 14 మధ్య ఈ విషయంలో ఒక ఊరట సంకేతం కనిపిస్తుంది. ఇది వెంటనే పూర్తి తీర్పు రావడం కావచ్చు, లేదా మీకు అనుకూలంగా ఒక స్టెప్ ముందుకు వెళ్లడం కావచ్చు, లేదా ఎదుటి పక్షం వెనక్కి తగ్గడం కావచ్చు. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు ఉన్న తులారాశివారు ఈ విషయంలో దేవుడిపై నమ్మకం పెడితే అనుకూల ఫలితాలు మరింత దగ్గరవుతాయి. మీరు నిజాయితీగా ఉన్న చోట చివరికి న్యాయం తప్పకుండా మీవైపే నిలుస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సమయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. చట్టపరంగా శాంతిగా ముందుకు వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా పనిచేస్తోంది. ఈ శుభవార్త మీ జీవితంలో ఒక భారాన్ని తగ్గిస్తుంది. ఆ భారమే తగ్గినప్పుడు మీ భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది. తులారాశివారికి జీవితంలో ఎంత ఎదిగినా తల్లిదండ్రుల మాటలకున్న విలువ వేరే. బయటి ప్రపంచంలో మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం అమ్మా నాన్న ఒక్కసారి చెప్పితే బాగుండేది అనే భావన ఎన్నోసార్లు కలుగుతుంది. గత కొంతకాలంగా తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా వారి మనసులోని ఆందోళన మిమ్మల్ని మౌనంగా బాధించింది. కొంతమందికి వాళ్లతో మాట్లాడే సమయం లేకపోవడం, లేదా మాటల మధ్య దూరం రావడం మనసుకు భారంగా మారింది. కాని జనవరి 11 నుంచి 14 మధ్య ఈ బంధంలో ఒక అందమైన మార్పొస్తుంది. తల్లిదండ్రులతో ఒక లోతైన సంభాషణ జరగవచ్చు, లేదా వారు చెప్పే ఒక చిన్న మాట మీ జీవితానికి దిశ చూపించవచ్చు. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు ఉన్న తులారాశివారు ఈ ఆశీర్వాదాన్ని చాలా స్పష్టంగా అనుభవిస్తారు. మీరు తీసుకోవాలనుకున్న నిర్ణయంపై అమ్మ లేదా నాన్న నుంచి ఒక అంగీకారం రావచ్చు. ఆ అంగీకారమే మీకు లోపలి ధైర్యాన్నిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ ఆశీర్వాదం డబ్బు లేదా పదవి రూపంలో కాదు, మనసుకు స్థిరత్వమిచ్చే శక్తి రూపంలో వస్తుంది. ఆ శక్తితోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ సమయంలో తల్లిదండ్రుల దగ్గర కొద్దిసేపైనా గడపండి. వారి మాటలను శ్రద్ధగా వినండి. అది మీకు దేవుడి ఆశీర్వాదంతో సమానం. తులారాశివారికి ప్రయాణమంటే కేవలం ప్రదేశం మారడం కాదు, మనసు మారడం. రోజూ అదే రొటీన్, అదే బాధ్యతలు, అదే ఆలోచనలు, ఇవన్నీ మీలో ఒక అలసటను తెచ్చాయి. గతంలో ప్రయాణం చెయ్యాలని అనుకున్నా పని, డబ్బు, సమయం ఏదో ఒకటి అడ్డుపడింది. కాని ఈసారి కాలమే మీకు అనుకూలంగా మారుతుంది. జనవరి 11 నుంచి 14 మధ్య తులారాశివారికి ప్రయాణయోగం బలంగా కనిపిస్తోంది.
ఇది ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణం కావచ్చు, లేదా కుటుంబంతో చేసే చిన్న ట్రిప్ కావచ్చు, లేదా పవిత్ర స్థలానికి వెళ్లే అవకాశం కావచ్చు. ప్రత్యేకంగా ఈ ప్రయాణం తర్వాత మీ ఆలోచనా విధానం మారుతుంది. మీ సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. మీ మనసులోని భారాన్ని కొంతవరకు అక్కడే వదిలేసినట్టుగా అనిపిస్తుంది. ఎం అక్షరంతో పేరు ఉన్న తులారాశివారు ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తితో జరిగిన సంభాషణ మీ భవిష్యత్తుకు ఒక ఐడియా ఇవ్వవచ్చు, లేదా ఒక కొత్త దారిని చూపించవచ్చు. ఇది పెద్ద ప్రయాణం కాకపోయినా మీ జీవితంలో పెద్ద మానసిక మార్పు తీసుకువస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. తులారాశివారి లోపల ఒక కళాకారుడు ఎప్పుడూ ఉంటాడు. అది అందరికీ కనిపించకపోయినా మీకు మాత్రం తెలుసు. రచన, సంగీతం, డిజైన్, డ్రాయింగ్, వీడియో క్రియేషన్ లేదా కొత్త ఆలోచనలు ఏదో ఒక రూపంలో మీ సృజనాత్మకత బయటపడాలనుకుంటుంది. కానీ బాధ్యతలు, పని ఒత్తిడి లేదా ఇతరుల విమర్శలు ఆ ప్రతిభను అణిచేశాయి. ఇవి చేసి ఏమి ఉపయోగం అనే ఆలోచన కూడా వచ్చింది. కాని ఈ రోజులు ఆ ఆలోచనను మార్చబోతున్నాయి. జనవరి 11 నుంచి 14 మధ్య మీ లోపల కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీరు ఏదైనా సృష్టించాలనిపిస్తుంది, లేదా గతంలో వదిలేసిన ఒక హాబీ మళ్లీ గుర్తొస్తుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరున్న తులారాశివారు ఈ సృజనాత్మకత ద్వారా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇది వెంటనే పేరు తీసుకురాకపోయినా భవిష్యత్తులో మీ ప్రత్యేకతగా మారుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన: ఈ సమయంలో మీ ప్రతిభను చిన్నగా చూడకండి. ఇప్పుడే మొదలుపెట్టిన చిన్న పని రేపటి పెద్ద అవకాశం కావచ్చు. మీరు మీలోని సృజనాత్మకతను గౌరవించిన రోజునుంచే కాలం కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడుతుంది. తులారాశివారికి శత్రువులు అనేది బయట కనిపించరు. వాళ్లు మీ చిరునవ్వులో, మీ విజయంలో, మీ మౌనంలోనే ఉంటారు. మీ ఎదుగుదలను చూసి లోపల అసూయ పెంచుకున్నవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక విధంగా మీ పనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఇది గమనించినా ఎప్పుడూ ఎదురుదాడి చెయ్యలేదు. అదే మీ స్వభావం. వాదం కంటే మౌనం, పోరాటం కంటే సహనం అనేది మీ శక్తి. కాని గత కొంతకాలంగా ఈ మౌనం కూడా మీకు భారంగా మారింది. నేను ఎప్పుడూ ఇలాగే తట్టుకోవాలా అనే ప్రశ్న మీ మనసులో తిరిగింది. జనవరి 11 నుంచి 14 మధ్య ఈ పరిస్థితిలో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది. ఇది పెద్దగా హడావుడిగా కనిపించదు, కానీ లోతుగా పనిచేసే విజయం. మీ మీద నిందలు వేసినవాళ్లు నెమ్మదిగా వెనక్కి తగ్గుతారు. మీ పనిని అడ్డుకున్నవాళ్లు తమ సమస్యల్లో చిక్కుకుంటారు. మీకు నష్టం చెయ్యాలనుకున్నవాళ్లే మీకు దారి విడిచిపెడతారు. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరున్న తులారాశివారు ఈ విజయాన్ని నిశ్శబ్దంగా కానీ స్పష్టంగా అనుభవిస్తారు. మీకు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం ఉండదు. కాలమే మీ తరఫున పోరాడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం: ఈ సమయంలో అహంకారం చూపకండి. నేను గెలిచాను అని కాదు, న్యాయం జరిగింది అని భావించండి. అలా భావించినప్పుడు ఈ విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. మీ మౌనం ఇప్పుడు మీ శక్తిగా మారుతుంది. మీ సహనం ఇప్పుడు మీ ఆయుధంగా మారుతుంది. తులారాశివారికి గతం చాలా నేర్పింది. కొన్ని గాయాలిచ్చింది, కొన్ని పాఠాలు నేర్పింది, కొన్ని సంబంధాలను దూరం చేసింది, కొన్ని కలలను ఆలస్యం చేసింది. ఈ అన్నింటి తర్వాత మీ మనసులో ఒకే ప్రశ్న మిగిలింది: నా భవిష్యత్తు నిజంగా మారుతుందా? ఈ ప్రశ్నకు ఈ 4 రోజులు ఒక నిశ్శబ్దమైన కానీ బలమైన సమాధానం ఇస్తాయి. జనవరి 11 నుంచి 14 మధ్య మీ లోపల ఒక కొత్త భావన పుడుతుంది. భయం కాదు, ఆశ. అనిశ్చితి కాదు, నమ్మకం. మీరు రేపటి గురించి ఆందోళన పడకుండా ప్లాన్ చేయడం మొదలుపెడతారు. చిన్న లక్ష్యాలు పెట్టుకుంటారు. వాటిని సాధించగలననే విశ్వాసం మీ నడకలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరున్న తులారాశివారు ఈ నమ్మకాన్ని మరింత బలంగా అనుభవిస్తారు. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన ఫలితాలు ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాయని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం: భవిష్యత్తుపై నమ్మకం ఒక్కరోజులో రాలేదు. ఇది మీ గత అనుభవాల నుంచి పుట్టింది. అందుకే ఇది బలమైన నమ్మకం. ఈ దశ నుంచి మీ జీవితం 2 భాగాలుగా మారుతుంది. ముందు భయంతో ఉన్న జీవితం, ఇప్పుడు నమ్మకంతో ఉన్న జీవితం. మీరు ఇకపై ఎవరినీ నిరూపించాల్సిన అవసరం లేదు. మీరు మీకే నిరూపించుకుంటే సరిపోతుంది.
ఈ నమ్మకంతో మీరు వేసే ప్రతి అడుగు మీ జీవితాన్ని నెలకొల్పే అడుగే అవుతుంది. ప్రియమైన తులారాశివారు, ఈ వీడియో చివరి వరకు చూశారంటే అది మీ జీవితంలో మార్పు మొదలయ్యే సంకేతమే అనుకోవచ్చు. జనవరి 11 నుంచి 14 వరకు మీరు విన్న ఈ 20 శుభ సంకేతాలు యాదృచ్ఛికంగా రాలేదు. మీ సహనం, మీ నమ్మకం, మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం. ప్రత్యేకంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే తులారాశివారు ఈ రోజులను తేలికగా తీసుకోకండి. మీ ముందు వచ్చే ప్రతి అవకాశం మీ భవిష్యత్తుకు వేసే పునాది అని గుర్తుంచుకోండి. ఈ సందేశం మీ మనసుకు ధైర్యం ఇచ్చి ఉంటే ఇప్పుడే లైక్ చేయండి. ఈ సందేశం ఎవరికైనా అవసరమనిపిస్తే షేర్ చెయ్యండి. ఇంకా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే చెయ్యండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన శక్తివంతమైన సూచనలు ముందుగా మీకే చేరాలి. ముగింపుగా ఒక చిన్న ప్రార్థన. కమెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, విజయం నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో శక్తివంతమైన రాశి ఫలితాలతో త్వరలో కలుద్దాం. జై శివశంకర.